స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22-23 వచనాలను మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా బైబిల్ ఉన్న వారు తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించండి. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరచున్నాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇగో ఈ దినమున ఇలాగా మా ప్రియులు అయ్యా తండ్రి పాలెపు శ్రీనివాస్ గారు, అలాగే దుర్గ గారు, మావయ్య గారిని, అత్తమ్మ గారిని ప్రేమించి వారికి మీరు అనుగ్రహించినటువంటి ఈ గృహాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రేమతో మమ్మల్ని పిలిచి ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగించారు. అయ్యా ఇవి ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని, తన జీవితంలో అనుభవించిన వేదనను మీరు ఎలాగ విడిపించారో పంచుకున్నారు. అందుని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను. కుటుంబ యజమానురాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలు ఇవ్వండి. అయ్యా రక్షణ లేని ప్రజలకు రక్షణ దయచేయండి. ఇచ్చిన 3 బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. వివాహమైనటువంటి పెద్ద కుమార్తెను, అల్లును ఇచ్చినటువంటి బిడ్డలిద్దరిని దీవించండి. అలాగే మిగిలినటువంటి అయ్యా తండ్రి వివాహం కొరకు సిద్ధపడుతున్న మరొక 2 బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినము ఇలాగున వచ్చినటువంటి బంధువులను, సంఘమును అందరినీ కూడా దీవించి ఆస్వాదించమని చదవబడిన లేఖనం ద్వారా మా ప్రభువా అందరికీ మేలు కలిగినట్లుగా, మీకు మహిమ కలిగినట్లుగా నీవే మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఇలాగన ఈ యొక్క గృహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి మామయ్య గారికి, అత్తమ్మకి కూడా కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే నన్ను ప్రేమించి వచ్చినటువంటి సంఘానికి కూడా వందనాలు. చేరువచ్చినటువంటి బిడ్డలందరికీ, కుటుంబస్తులు కూడా యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన పరిచర్యలో దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి సమయంలో తను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తనను చూసి ఆయన మాట్లాడుతున్నాడు. అదేమని అంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలు చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును. దాని మీద తెలియబడిన దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురపరచు ఉన్నాను అన్నాడు భక్తుడు. కనుక ఇది ప్రసంగ వేదిక కాదు కాబట్టి కొద్ది నిమిషాలే భోజనాలు వస్తూ ఉన్నాయి, వచ్చే వరకు క్లోజ్ చేసేస్తాను అనమాట. హల్లెలూయా. కనుక ఈరోజు మన భారతీయులైనటువంటి మన అందరము ఏదో ఒక భక్తిని కలిగి ఉన్నాం. చాలా నిష్ఠతో చాలా భక్తి కలిగి ఉన్నాం అందరూ కూడా ఏంటి. అయితే భక్తి అనేటువంటిది ఎందుకు ప్రతి వారు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భక్తి అనేది ఎందుకు చేయాలి అనేటువంటిది ప్రతి వారు ఆలోచన చేస్తే, కేవలం భక్తి అనేటువంటిది ఇక్కడ ఆరోగ్యంగా ఉండడానికి, లేకపోతే అనుకున్నటువంటి జాబు, కుటుంబము ఉండడానికో మాత్రమే కాదు. భారతీయులు భక్తి అనేటువంటి దాంట్లో ఒక పరమార్థాన్ని, ఒక సత్యాన్ని వారు ఎతికారు. కానీ ఈనాటి యువత, ఈనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే భక్తి అనేటువంటి దాన్ని ఒక మోడర్న్ గా చేసేసారు అన్నమాట. ఇంకా భక్తి అనేటువంటిది ఆ భావం అనేటువంటిది బయటికి వెళ్ళిపోయింది. ఉదయకాలము చాలా చీకటితో నేను వీడియో అప్లోడ్ కొరకు రాత్రి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాను. ఆ పనిలో నేను బయటకు వచ్చాను అనమాట. అయితే చాలా చీకటి ఉండగానే కొంతమంది సోదరులు వారు ఆరాధిస్తున్నటువంటి భక్తిని వారు చాటుతూ చాలా చక్కగా, చాలా మంది స్త్రీలు ఎక్కువగానే తెల్లవారుజామున చీకట్లో వాళ్ళు చలి స్నానం చేసుకుని ఆ చలిగాలిలో వారు నమ్మినటువంటి వారిని ఆరాధించుకుంటూ వెళ్తున్నారు. నాకు సిగ్గు అనిపించింది, నాకు సిగ్గేసింది. ఏంటంటే చక్కగా ప్రతి వారు ఏదో ఒక దైవ భక్తి కలిగి భయంతో ఉన్నారు. నాకు తెలిసి హైందవ సహోదరులు, హిందూ బంధువులు చాలా మంది నాకు తెలుసు, నన్ను ప్రేమిస్తారు. నేను అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతాను. నాట్ ఓన్లీ ఫాస్టర్, ఐఎమ్ ఇండియన్ క్రిస్టియన్. నేను ఒక భారతీయ క్రైస్తవుడిగా అందరి మంచి చెడ్డ కార్యక్రమాలలో నేను ఉంటాను అన్నమాట. సో ఏం చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా ఫలానా సమయానికి ముహూర్తం, ఫలానా సమయం అని చెప్తే దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు హిందూ సోదరులు కదా.
కానీ క్రైస్తవులు పాటించరు. ఆ విషయంలో నాకు క్రైస్తవులు నచ్చరు. వాళ్ళు పాస్టర్లు అయినా ఐ డోంట్ కేర్, ఎవరైనా సరే ఏదైనా సరే మంచి ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మెచ్చుకుంటాం. అందుకని ఇక్కడ కులానికి మతానికి సంబంధించింది కాదు. మనం మతము కంటే మానవత్వం గొప్పది. ఫస్ట్ ఏ కులము ఏ మతం అనేది ఇంపార్టెంట్ కాదు. మనుషులు మానవత్వం అనేది లేకపోతే వాడు ఏ కులంలో ఉంటే ఉపయోగం ఏంటి, వాడు ఏ మతంలో ఉంటే ఉపయోగం ఏంటి? కనుక అది ఇంపార్టెంట్ కాదు. మానవత్వం గొప్పదా మతం గొప్పదంటే మానవత్వం గొప్పది. దేవుడు మతాన్ని స్థాపించలేదు, మానవత్వాన్ని మానవునికి కలుగజేశాడు. మానవత్వం ఎలాంటిదో, మానవత్వానికి నీవు ఇవ్వాల్సినటువంటి ఆ ఇంపార్టెంట్ ఏంటో దేవుడు చెప్పాడు అన్నమాట. కాబట్టి సోదరులు ఖచ్చితంగా 10-9 నిమిషాలు లేదంటే 10-59 నిమిషాలు పెళ్ళైనా, గృహప్రతిష్ఠ అయినా, బారసలైనా, బర్త్డే అయినా, ఇంకోటి ఈ దారబంధాల ముహూర్తాలు కూడా ఉంటాయి. ఏదైనా సరే సేమ్ టు సేమ్ ఆ సమయంలో వారు చేయడం జరుగుతుంది అన్నమాట. కానీ క్రైస్తవులు మాత్రం కదా సమయాన్ని అసలు పాటించరు. నిజమే, దేవుడు అనేటువంటి వ్యక్తి కూడా కాలమై ఉన్నాడు. వేదాలలో దేవుడు కాలాతీతుడై ఉన్నాడట, కాలమై ఉన్నాడు దేవుడు. కనుక దేవునికి కూడా సమయాన్ని పాటించేవారు అన్ని కులాలలోనూ అన్ని మతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా చాలా ఇష్టం దేవునికి. ఓకే, అయితే నేను చెప్తున్న విషయం ఏంటంటే భక్తి అనేటువంటిది ఎందుకు అంటే కేవలం ఈ భూమి మీద కొరకు మాత్రమేనా భక్తి అని అంటే అక్కడ మిస్ అయిపోతూ ఉన్నారు. అండ్ అదే భారతీయులు పురాణాలలో ఒక మంచి విషయాన్ని వారు ప్రకటిస్తారు. ఏంటి అని అంటే బండశుద్ధి లేని పాకంబు నేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. హల్లెలూయా. అంటే ఇది ఖచ్చితంగా భారతీయులందరూ ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. బండశుద్ధి లేని పాకంబు నేల అంటే మనం ఇంట్లో ఒక వంట చేయాలంటే ఆ పాత్రను శుభ్రపరచకుండా వంట చేయం మనం. అలాగనే ఆత్మను శుద్ధి చేసుకోకుండా భగవంతునికి ఎలా పూజ చేస్తాం? అందుకని ఆలోచిస్తే భక్తిలో ఈ ఆత్మను శుద్ధి చేసుకునేది ఉన్నదా లేదని ఆలోచించాలి. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఇలా వ్రాయబడి ఉంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి ఒక మారు వచ్చినట్లయితే ముగించేస్తాను, భోజనాలు కూడా వచ్చినాయంట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఆమేన్. చాలండి. చూడండి, ఇదే చెప్పింది కదా. అంటే తెలియక దేని యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారు. నేను నా భారతదేశ ప్రజలను ప్రేమిస్తాను కాబట్టి వాళ్ళకి మోక్ష మార్గాన్ని కూర్చున్నటువంటి సంగతులు తెలియపరుస్తాను తప్ప వాళ్ళని మతంలోనికి రమ్మని నేను ఎప్పుడు కూడా అనలే. మతం మారడం వల్ల ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే నేను ఏ మతంలోనూ లేను. హల్లెలూయా. నేను సత్యంలో ఉన్నాను, నేను మార్గంలో ఉన్నాను. మోక్షానికి కలిగేటువంటి మార్గం ఏంటో దానిలో నేను ఉన్నాను. కానీ నేను మతంలోనే నేనే లేనప్పుడు ఇంకొకరిని మతంలోకి ఎలా తీసుకొస్తాను కదా. కనుక ఏంటి సత్యం? ఆత్మశుద్ధి అంటే భక్తిలో ప్రతి వారు భూమి మీద చేస్తున్నటువంటి వారి భక్తుల్లో ఆత్మశుద్ధి అని ఉండాలి, హృదయ శుద్ధి అని ఉండాలి. హృదయ శుద్ధి లేకపోతే, ఆత్మశుద్ధి లేకపోతే శివ పూజలు ఎలా? అంటే తలస్నానం చేసుకుని కొత్త బట్టలు ధరించుకుని చక్కగా మనం ఎవరి నియమ ప్రకారం వాళ్ళు భక్తి చేసుకుంటాం, చక్కగా మంచిది. అయితే ఈ భక్తులోనంట హృదయ శుద్ధి ఉండాలంట, ఆత్మశుద్ధి ఉండాలంట. అందుకే పురాణం చెప్పింది, బండశుద్ధి లేని పాకంబు నేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా. ఆత్మశుద్ధి లేని ఆచారం లేకుండా భగవంతుడికి ఎలా పూజ చేస్తాం అని. అందుకే బైబిల్ ఇలా ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కనుక క్రైస్తవులైనా సరే ఇంకొకరైనా సరే ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోలేకపోతే ఆ భక్తి దేవుడి దగ్గరకు చేరదు. భక్తి ఎందుకు అంటే ముక్తి కొరకు అన్నారు పెద్దలు, అంటే మోక్షానికి చేరుకోవడం కొరకు. కనుక ఇక్కడంటావా లేనివి వస్తాయి, ఉన్నవి పోతాయి. ఇక్కడ ఎలాగైనా ఉంటుంది పరిస్థితులు. కానీ ఖచ్చితంగా బైబిల్ కూడా ఏం చెప్పిందంటే ఖచ్చితంగా దేవుని యందు, ఇందాక మనం రిబ్బన్ కట్ చేసినప్పుడు చదివించడమే లేఖనం, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన దీవెన ఆశీర్వాదం అనేది మనకు కలుగు చేస్తాడట. కనుక భక్తి అనేటువంటిది ఎలా ఉండాలంటే భయముతో కూడినదై ఉండాలని లేఖనం చెప్తుంది. 128వ కీర్తన మొదటి చరణం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు. చాలండి. దేవుని అందులంట భయభక్తులు కలిగి నడుచుకోవాలంట. చాలా మంది మనం చూస్తాం, గురువులు పెద్దవాళ్ళు పాస్టర్స్ ఇలాగని వాళ్ళు గౌరవిస్తాం వాళ్ళని సమాజంలో అందరూ కూడా. సో రెస్పెక్ట్, గౌరవం.
అంటే వాళ్ళతో మనం మాట్లాడడానికి లేకపోతే ఇంకోటి కొంచెం ఆలోచిస్తాం. అంటే కొంతమంది భయం వేస్తుంది, పాస్టర్ గారు ఉన్నారు కదా, లేకపోతే పంతులు గారు ఉన్నారు కదా, లేకపోతే పోలీసు ఉన్నారు కదా, ఇలా అని భయం అంటారు. అంటే భయం అనేది గౌరవంతో కూడినదై ఉండాలి. బైబిల్ ఏం చెప్పిందంటే భయం వేసి నువ్వు దాక్కోవడం కాదు. ఆదాం అదే తప్పు చేశాడు కదా. వేరాయు ఆదాం అంటే నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటాను కనుక భయముతో దాక్కుంటూనే అన్నాడు. దేవుడికి అది ఇష్టం కాదు. దేవుడిని నిజంగానే నువ్వు ప్రేమించి నిజంగానే భయభక్తులు కలిగి ఉంటే నడవాలంట నువ్వు ఆయనతోటి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవాలంట. అంతేగాని దేవుడు అంటే నాకు చాలా భయం కానీ ఇంట్లోంచి బయటికి రాకపోతే అదేం భయం, అదేం ప్రేమ, అదేం భక్తి కాదు కదా. అందుకని ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచే వారందరూ ధన్యులు ధన్యులు. నడవకపోతే ధన్యులు కాదట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు అలా నడిస్తే ఏమవుతుందంట, నిశ్చయముగా కష్టార్జితము అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు వందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును. జీవితకాలమంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. చూడండి, భక్తి పౌలు చెప్తున్నాడు, నేను చూస్తుండగా మీరందరూ అతి దేవతా భక్తి కలిగిన వారుగా నాకు కనబడుచు ఉన్నారు. అయితే తెలియక దేని యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరచు ఉన్నాను అన్నాడు. అంతేగాని మతాన్ని ప్రచారం చేయడం కాదు, భక్తినే. అంటే ఎందుకు చేస్తున్నావు భక్తి, దేని కొరకు చేస్తున్నావు భక్తి అంటే ఈరోజు క్రైస్తవుడు చేసేటువంటి భక్తి ఇహలోకము కొరకు కాదు 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 కదా. కనుక తెలుసు ఈ భూమి, ఈ పంచభూతాలన్నీ మిక్కటి వేండ్రముతో లయమైపోతున్నాయని అపోస్తులైన పేతురు గారి ద్వారా పేతురు రాసిన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ పంచభూతాలంట అతి త్వరలో మిక్కటమైన వేండ్రముతో కాలిపోతాయట. ఇంతవరకు తుఫానులు చూశారు ప్రజలు, 96 తుఫాను ఒకరు, అంతకుముందు తుఫాను ఒకరు, మన ఉదు తుఫాను, సునామీలు, ఇలా ఎన్నో మనం చూసాం. కానీ ఈ పంచభూతాలు మిక్కటమైన వేండ్రతో కనుమరుగైపోయి కాలిపోతాయట. భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. హల్లెలూయా. మన పిల్లలు మన మాట వినకపోతే ఎంతకాలం ప్రేమిస్తాం, ఎంతకాలం చూస్తాం. సరే వాళ్ళు పెళ్ళి అయ్యే వరకు సరే భరించేదో చేస్తాం, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మన మాట వినని వారిని ఇంకా అదేలా చూసుకుంటామా మనం? చేయం కదా. అలాగనే ఒకడే 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 ఏకో నారాయణ అని చెప్పింది పురాణం, దేవుడు ఒక్కడే అని. అలా సప్త మాలిక అని చెప్పింది ఖురాన్, అది నా దగ్గర ఉంది. బైబిల్ దేవుడు ఒక్కడే అని చెప్పింది. ఒక్కడే. హిందువుల్ని ఒక్కడే చేశాడు, క్రైస్తవుల్ని ఒక్కడే చేశాడు, ముస్లింస్ని ఒక్కడే చేశాడు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, నాస్తికులు మొత్తం అందరినీ ఒక్కడే 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 చేశాడు. ఒక్కొక్క కులాన్ని ఒక్కొక్క దేవుడు, ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క దేవుడు చేయడు కదా, ఒకడే చేశాడు. కనుక అందరము ఒకని పిల్లలమే. కానీ ఇక్కడ ఎందుకు ఈ వివాదాలు కలిగినాయి అంటే మన భక్తులు ఈ పరిష్కారం ఆలోచించాలా లేదా? ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డను చదివిస్తూ ఉన్నారు, వాడు మార్క్ చూస్తుంటే అన్నిట్లోనూ ఫెయిల్ అవుతున్నాడు. అరే ఏమవుతుంది, వీళ్ళు అసలు స్కూల్లో టీచర్స్ పాఠాలు చెప్తున్నారా లేదా? ఒకవేళ చెప్పినా వీడు పాఠాలు సరిగ్గా వినకుండా ఉన్నాడా లేదా? తల్లిదండ్రులు పట్టించుకుంటారా లేదా? వెళ్తారు, ఇంత కష్టపడి ఫీజులు కడుతున్నాం, ఇందుకు ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకుంటారా లేదా? తల్లిదండ్రులు ఖచ్చితంగా తెలుసుకుంటారు. అప్పుడు టీచర్ సరిగ్గా చెప్పకపోతే ఆ స్కూల్ మాన్పించేసి వేరే స్కూల్లో వేస్తారు. లేదంటే పిల్లవాడే వాళ్ళకి లోబడకపోతే 2 తగిలిస్తారు, బుద్ధి వచ్చేలాగా చేస్తారు. అలాగనే మరి సృష్టికర్త అయినటువంటి దేవుని పిల్లలము ఇక్కడ కులాలు మనం ఏర్పాటు చేసుకుని, మతాలను మనం ఏర్పాటు చేసుకుని ప్రతి వారు తమకు నచ్చినటువంటి భక్తులకు వెళ్ళిపోతుంటే భక్తి ఒకటే, దైవ భక్తి. హల్లెలూయా. ఆ దైవ భక్తిని కలిగినప్పుడంటే ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుతామంట. ఇలా చెప్పింది బైబిల్. త్వరగా ముగించేస్తాను, సమయం కూడా లేదు కనుక 31వ కీర్తన మనం చూసినట్లయితే చూడండి. భక్తుడైన దావీదు రచించినటువంటి 31వ కీర్తన ఇలా వ్రాయబడి ఉంది. ముప్పై 31వ కీర్తన 19వ వచనం చదవండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. నిజంగా కదా ఈ మాట? దేవుడు అంట చూడండి,
దేవుని యందు ఎవరైతే ఈ భూమి మీద భయభక్తులు కలిగి ఉంటారో, లోబడతారో, ప్రేమిస్తారో, నడుచుకుంటారో వారి పట్ల అంట ఆ దేవుడు ఏం చేస్తాడంట, ఎంతో గొప్ప మేలు చేస్తాడట, దాచించుతాడట. తల్లిదండ్రులు బిడ్డల కొరకు వాళ్ళు తినకపోయినా, వారికి మంచి బట్టలు లేకపోయినా, పిల్లల చదువుల కొరకు, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు ఏంటి వాళ్ళ కొరకు దాచుకుంటారు తల్లిదండ్రులు బిడ్డల కొరకు. ఏంటి భోజనమైనా సరే అమ్మ తన తినడం మానేసి బిడ్డలకు దాస్తుంది అన్నమాట. తన తినడం మానేసి పిల్లల కొరకు వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఎదురు చూస్తారు. అలా దేవుడంట ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో చూస్తాడట. ఆ భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎంతో గొప్ప మేలు దాచించుతాడంట. నరులు ఎదుట ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఆయన ఏం చేస్తాడంట, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నిజమే, తెలుసు నాకు. అత్తమ్మ కురసనపేటలో నేను 2015లో సేవకు వచ్చినప్పుడు నన్ను ఫస్ట్ మీ ఇంటికి తీసుకొచ్చింది మీ అమ్మాయి కాదు, భూలక్ష్మి. హల్లెలూయా. నేను ఎప్పుడు కలిశానో ఏంటి అన్నీ గుర్తుంటే దేవుని కృప మీద, ఎందుకంటే ఒక దైవ భక్తి చేస్తున్నాను కనుక. ఇక్కడ అదే యేసు వాళ్ళ చిన్నత్త గారికి కొంచెం ప్రాబ్లం అయిందంట, ఆమె కనబట్టలేదు, ఇంట్లో అందరూ భయపడుతున్నారు అని చెప్పేసి ఫస్ట్ నాతో ఆమె ప్రార్థన చేస్తుంది. యాక్చువల్లీ మీ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడడం నాకు తెలియదు, మాట్లాడలేదు. ఆమె యేసు తెలుసా, ఆమెకు తెలియదు నాకు మాట్లాడడం. ఆమె అయితే భూలక్ష్మి అయితే చెప్తే యేసు ఇద్దరు నన్ను తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రార్థన చేసి మీరున్న ఇంటికి వచ్చాం. ఆ రోజు ప్రార్థన చేసిన సాయంత్రానికి మీరు ఎక్కడి నుంచో మొత్తం మీద ఇంటికి వచ్చేసారు. హల్లెలూయా. అది దేవుడు మొదట చేశాడు. మరి ఆ విధంగా నిజానికి ఇది ముఖస్తుతి కాదు కానీ, మరి ఇప్పుడు ఆవిడ ఎంతసేపు సాక్ష్యం చెప్పినప్పుడు అల్లుడు గారు, పాస్టర్ గారు అంటేనే చెప్పింది. నిజానికి మేము అంత దగ్గరగా లేకపోయినా కానీ ఆ ప్రేమ దూరంగా ఉన్నా సరే అంత దగ్గరగా చేర్చింది. ఈ రోజుల్లో ఏంటి సొంత వాళ్ళే చేసినటువంటి మేలులను మర్చిపోతూ ఉన్నారు. ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తి చేసినటువంటి కష్టము, ప్రయాస, రిస్కులు మర్చిపోతున్నటువంటి దినాల్లో ఎక్కడో ఉన్నటువంటి నేను తన కొరకు ఏదో చేశాను ప్రార్థన, అమ్మాయి వివాహం విషయంలో, అమ్మాయి హెల్త్ విషయంలో, ఏదో నా వంతుకు ఏదో దేవుడి సేవకుడిని, ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయుని నాకు ఆల్మోస్ట్ అందరితోటి పరిచయాలు ఉంటాయి. నేను వెళ్తాను. అలాగే నేను ఏదో వెళ్ళి చేసిన దానికి ఏమి ఎంత కృతజ్ఞత కలిగి ఉంటుందని నేను అసలు అనుకోలేదు. ఇంత ఆశ్చర్యం కలుగుతుంది నాకు. చెప్తున్నా అనమాట. దేవునికి ఆ మనసు చాలా ఇష్టమండి. నిజమే కదా. ఎవరైనా సరే మన జీవితంలో ఇతరులు మనకు చేసినటువంటి మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. వాళ్ళు శత్రువులైనా సరే, మిత్రులైనా సరే, మన కొరకు ఒకరు చేసినటువంటి మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలాగా మరి మామయ్య గారు కూడా నిజానికి చెప్పింది కదా, తనకి పాస్టర్స్ చర్చికి వెళ్ళడం అనేది తనకి ఇష్టం ఉండదు, కానీ తను నన్ను చాలా ప్రేమిస్తాడు అనమాట. అంటే ఒక ఇంట్లో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినట్లుగా అంతలా ప్రేమతో పిల్లలు కూడా, వీళ్ళందరూ కూడా చాలా అంతలాగా ప్రేమిస్తారన్నమాట వీళ్ళు. అంటే వాళ్ళు ఒక సేవకుడు ఉండి మనతో ఇలా కలిసి మన కష్టంలో ఉంటుండగా మన కొరకు ప్రార్థించి ఇలా వచ్చారని ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారు. చాలా మందికి కృతజ్ఞత లేదు ఈరోజు. అందుకే ఈరోజు నిజానికి మనం చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాం. సోదరికి తెలుసు, ఈరోజు మేము వేరే చోటికి వెళ్ళాలి. నిజానికి ఈరోజు శ్రీనివాసులో ఒక కార్యక్రమం ఉంది ఈరోజు, ఇప్పుడు ఉదయం. కాబట్టి ఇంటే గృహప్రవేశం, వేరే అవకాశం లేదు. పైగా మొత్తం 1వ తారీఖు నుంచి క్రిస్మస్లో బిజీగా ఉన్నాం. రేపు ఎల్లుండి కూడా ఉపవాస ప్రార్థనలో ఉన్నమాట. కనుక సర్లే, ఈ ఫ్యామిలీ చాలా రోజులు అవుతుంది కలుసుకొని, సరే ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి అందుబాటులో ఉన్నటువంటి మా ఆత్మీయ పిల్లల్ని తీసుకుని మీ దగ్గరికి రావడం జరిగింది. నిజమే, దేవుడు ఆయనను ప్రేమించడు. నిజమే, ఒక పక్క మామయ్య గారు అంటే తనకి ఇష్టం లేదు వెళ్ళడం అనే దాంట్లో ఉన్నప్పటికీ కూడా, లేదు నేను వెళ్తాను, దేవుడు ఇలాగా నా పట్ల కార్యం చేశాడని కొంచెం తను తెగించి కొంచెం రిస్క్ చేసి, మరి అంటే ఆయన్ను మోసం చేయలేదు, ఆయన అబద్ధం ఆడలేదు, ఆయన ఏమి చేయలేదు. సో దేవుడి పట్ల నడవడానికి ఇష్టపడింది. కనుక దేవుడు ఏం చెప్తున్నా, నరులు ఎదుట నన్ను ఆశ్రయించిన వానికి నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట. ఈ రోజు నరుల కోసం చాలా మంది భయపడి అబద్ధాలు ఆడేసి మోసాలు చేసి చాలా రకాలు చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు సిద్ధపరిచిన మేలు ఇవ్వడు మాట. కనుక ఈ కీర్తన 31:19 యందు భయభక్తులు గల వారి నిమిత్తం దాచించిన మేలు ఎంతో గొప్పది. అంతేకాదు 34వ కీర్తనలో దావీదు కూడా ఇలా చెప్పాడు. చూడండి, ముగింపులోనే ఉన్న ఎవరు ఒక 5 minutes. 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. హల్లెలూయా. అంతేకాదు ఏమన్నాడు, 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. హల్లెలూయా. నిజమే, అందుకే అంటున్నాను, తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నావో దానినే ప్రచురపరుచున్నానని అపోస్తులైనటువంటి పౌలు గారు అతడు ఒక వజ్రాల వ్యాపారి యొక్క తండ్రి.
తార్సువాడు, రోమ్ అధికారం కలిగిన వాడు, ఒక యూదుడు, ధర్మశాస్త్ర పండితుడు, ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి తనకి. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఫాస్టర్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. చాలా భయంకరమైన కిరాతకుడు. ప్రెగ్నెన్సీ స్త్రీలను కూడా కడుపులో కత్తి దూసి పొడిచి ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని చంపడానికి రకరకాలుగా చేసేటువంటి వాడు, ఎంత అధికారంతో ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? తెలియక మీరు దేని యందు ఎంతకాలం భయభక్తులు కలిగి ఉన్నారో దానిని మీకు ప్రచురపరుస్తున్నాను. హౌ ఇస్ పాసిబుల్? అంటే ఒక వ్యక్తులు ఇంత మార్పు ఎలాగొస్తుందండి? నేను చిన్న వయసులోనూ నక్సలైట్ అవి కొందరిని చంపేద్దాం అనుకున్నాను. ప్రతి ఇంటికి బూడిద గుమ్మడికాయలు కడతారు కదా, నేను చంపేసినటువంటి తలకాయలు ఒక్కొక్క ఇంటికి ఏలాడదీద్దాం, ఊర్లో రౌడీ అనేవాడు ఉండకూడదని ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను నేను. నిజమే. ఎందుకంటే న్యాయాన్ని కనుమరుగు చేస్తున్నటువంటి సమాజం. ఐ హేట్ సొసైటీ. అంటే ఈ సొసైటీలో మానవత్వాన్ని ప్రేమించే వాళ్ళు కనబడట్లేదు. దుర్మార్గతత్వము, ప్రేమ, ఈ బాంధవ్యాలు అనేటువంటిది లేకపోతే గర్వము, అహంతోటి ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరు బాధలో ఉంటున్నప్పుడు నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు, బాధలో ఉన్నటువంటి వారిని బాధించకండి. క్రైస్తవులైనా ఇంకొకరు ఎవరైనా సరే చేతనైతే సహాయం చేయండి, అంతేగాని బాధలో ఉన్న వారిని బాధించడం, బాధ పెట్టడం, వారిని ఇంకా ఏడిపించడం చేయొద్దు. నిజమే. రత్నబాబు గారు చర్చలో చెప్పారు కదా, భవానీ కొరకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. పాపం ఇద్దరే ఉన్నారు, మావయ్య గారు అత్తమ్మ గారు ఇద్దరే ఉన్నారు. నాకు ఫోన్ చేస్తారు ఏ సమస్య అయినా, ఏదైనా అల్లుడి గారు ఇదే అని చెప్పేసి. ఇంకా ఎంతో అంత ప్రేమ అయిపోయింది. కలిపిన వాళ్ళు అంత లేదు కానీ మాకు మధ్యలో మేమంతా పెవికలు అంటిపోయాం దేవుని కృప పెట్టి. చాలా మంది నాకు పరిచయం చేసిన గల్లంత అయిపోతారు కానీ మధ్యలో కొన్ని అలాగే స్ట్రాంగ్ ఉండిపోతాయి అన్నమాట. అలా పిలిస్తే ఆ రోజు ఆ చర్చికి వెళ్ళేసరికి నిజంగా నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయన్నమాట. అమ్మాయి సిలెన్స్ ఎక్కించుకుంటలేదు. డాక్టర్ కూడా ఇసుకొచ్చిపోయి వెళ్ళిపోయాడు మాట. అమ్మ ఇలాగైతే నేను ఏం చేయలేనని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇద్దరు చాలా బాధపడుతున్నారు. అప్పటికే ఈమెను ముఖం మీద అది రెక్కేయడం కూడా జరిగింది మాట. అప్పుడు మళ్ళీ డాక్టర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. నేను మీకు గుర్తే ఉంది కదా, 2 కాళ్ళు నేను పట్టేసుకున్నాను అనమాట. మామయ్య చెయ్యి, అత్తమ్మ చెయ్యి పట్టుకుని అలా సెలైన్ ఎక్కించాం అమ్మాయికి. చెప్తున్నా, నా ఆశ ఏమీ లేదండి. ఇప్పుడు మనం వెళ్ళడం వల్ల ఒకరు ₹1,00,00,000 అప్పు తీర్చము, ఒకరికి ₹1,00,00,000 అప్పు ఇవ్వగాని మనుషులుగా ప్రతి ఒక్కరికి కూడా ఒక బాధ, ఒక కష్టం అనేది ప్రతి వారికి ఉంటుంది. మంచి చెడు అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది. కనుక మనం ఇతర కష్టాలలో, ఇతర బాధలలో కొంచెం సపోర్టెడ్గా మన చేతనైనటువంటి సహాయం చేయుతని అనేది అందిస్తే అది ఎంతో ఆనందం అండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం తినే ముద్ద మన కడుపు నిండిన ఆనందం కంటే అదే ముద్ద ఎదుటి వారికి పెడితే ఎంత ఆనందం అనిపిస్తుంది. అమ్మ ఆనందాన్ని పొందుకుంటుంది. బిడ్డలకి పెట్టి తన కడుపు మార్చుకుని ఆ ముద్ద బిడ్డలకి పెట్టి ఆనందాన్ని పొందుతుంది. అలాగే దాని అర్థం ఏంటంటే ఎదుటి వారికి. అందుకని బైబిల్ ఒక కొటేషన్ భక్తులందరూ చెప్పారు. ఏమనంటే, ప్రార్థించే పెదాల కంటే సహాయం చేసే చేతులు మిన్నా అని. ఇది మదర్ తెరెసా గారి జీవిత యొక్క అనుభవం అన్నమాట. ఆమె మ్యారేజ్ చేసుకోకుండా యుగోస్లేవియా అనేటువంటి ఒక చిన్న దేశం నుండి ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఆమె. కానీ ఈరోజు మదర్ తెరెసా అంటే చాలా ముడతలు పడిపోయినటువంటి ముసలి శరీరంతో ఫోటో చూస్తారన్నమాట. కాదు, యంగ్ హోలీ ఆమె. హల్లెలూయా. చాలా పరిశుద్రాలు, చాలా అందమైనటువంటి శరీరంతో ఉన్నటువంటి వ్యక్తే. కానీ క్రీస్తు ప్రేమను ప్రజలందరికీ పంచాలి. అందరూ ఏ పాస్ట్ అయినా ప్రార్థన చేయడం ఈజీనే, కానీ ఒకరి కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చడం అందరూ చేయలేరు అంట. హల్లెలూయా. సో అలాగిన ఆమె ఆ నినాదాన్ని పాటించింది. కలకత్తా మీదుగా ఈ కుష్ఠ వ్యాధుల దగ్గరకు వచ్చి తను ప్రార్థించడం మాత్రమే కాదు కానీ తనే అనేకులకు అమ్మ అయిపోయింది. పెళ్లి చేసుకోకుండా, పిల్లలను కనకుండా ఈ భూమి మీద అమ్మ అని పిలిపించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకుంది మదర్ తెరెసా. ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా, జైన్లైనా, సిక్కులైనా, బౌద్ధులైనా ఎవరైనా సరే మదర్ తెరెసాకి ఎంత గౌరవిస్తారు. ఎలా వచ్చేసింది? ఆమెను మతాన్ని చూడరు ఎవరు, ఆమెను కులాన్ని చూడరు ఎవరు. ఈ మనసు ఆమెకి ఎలా వచ్చిందంటే ఆమె కలిగినటువంటి దైవ భక్తి. హల్లెలూయా. ఈరోజు భక్తి అంటున్నారు కానీ ఆ భక్తిలో ప్రవర్తన లేదు. హల్లెలూయా. భక్తి అంటున్నారు ప్రతి ఒక్కరూను. నియమాలేవి, ఆ సూత్రాలేవి, ఆ ప్రేమేది, ఇది లేవు మాట ఈరోజు భక్తులు. అది క్రైస్తవులదైనా ఇంకొకరిదైనా సరే. కాబట్టి ఇది మొదటి సంగతి. అయితే రెండోది, భక్తి ఎందుకు అంటే మొదటి ప్రయారిటీ ఏంటంటే భక్తి అనే దానికి కేవలం ఈ భూ సంబంధమైనటువంటి దాని కొరకు మాత్రమే కాదు కానీ దేవుడు భక్తి అనే దాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు. ఇక్కడ భక్తి ఎందుకు వచ్చిందంటే, ఈరోజు ఈ మానవ శరీరంతో నేను ఇక్కడ ఉండను కాబట్టి నేను పరమాత్ముని చేరాలంటే అది భక్తి ద్వారానే జరుగుతుంది అని అర్థమయ్యి వారు ఉపవాసాలు ఉన్నారు.
వాళ్ళు జాగరణలు చేశారు. వాళ్ళు తమ హృదయాలను శుద్ధి చేసుకున్నారు. తమ పంచేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, అంటే తమ ఊహలను, తలంపులను, తమ కన్నులను, ముక్కు, చెవులను ఇలాంటి చెడు మాటలు వినకుండా, చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా ఇన్ని రకాలుగా వారు తమ శుద్ధి చేసుకుని భగవంతుని చేరాలని అన్ని మతాలలో వారు ఎతికారండి. అందుకే నేను చెప్తున్నాను, అన్ని మతాల వారికి కూడా పౌలు ఒక ఇన్స్పిరేషన్. ఎంత దుర్మార్గుడని చెప్పాను ఎంతవరకు ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎంతలా మారిపోయి బ్రతుకుడి క్రీస్తే చావైతే మేలు అన్నాడు. ఎలా మారిపోయాడండి? నక్సలైట్ అవుతాం అనుకున్నా. నేను ఎలా పాస్టర్ అయ్యాను ఈరోజు? బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు, మా నాన్నగారు పాస్టర్ కాదు, మన తాతయ్య పాస్టర్ కాదు, మా ఇంట్లో ఎవరు పాస్టర్ కాదు. మరి నేను ఎలా అయ్యాను? దైవభక్తి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికంట ఎంతో మేలు దాచించాడంట. అంతేకాదు, సామెతలు కూడా దేవుడు చెప్పాడు. ఇంకా టైం లేదు కానీ క్లోజ్ చేస్తున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటేనంట అది దీర్ఘాయువునకు కారణం అంట, తెలివికి కారణం అంట, జ్ఞానం వస్తుంది భక్తిలో. అంత మాత్రమే కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు తగిన సమయంలో ఐశ్వర్యం కూడా దేవుడిస్తాడట. హల్లెలూయా. నన్ను అన్నారు, ఒక ప్రేగుతో రక్తం లేకుండా ఉన్నా కదా బ్రతకడానికి డాక్టర్లు అందరూ ఫస్ట్ సర్టిఫై చేశారు. అమెరికా వరకు డాక్టర్లు చూశారు నన్ను. మొత్తానికి ఎంతమంది డాక్టర్లు చూసారో నాకే తెలియదు. 30 సంవత్సరాలు మాట్లాడి తర్వాత ఏదో అయ్యింది, పెళ్ళి అవ్వదు అబ్బాయికే అన్నారు. ఒకవేళ అయిన తర్వాత సరే అయినా కానీ మంచి పిల్లలు పుట్టరు అన్నారు ఫస్ట్. ఒకవేళ పుట్టినా కానీ మంచి పిల్లలు పుట్టరంట. నా పిల్లలు ఇద్దరి దగ్గరికి రండి, ఒకరికి 1, ఒకరికి 3. వాళ్ళ జ్ఞానం ఏంటో చూసుకుందరు. హల్లెలూయా. ఒక్కొక్కరిని 3 చెరువుల నీళ్ళు తాగించి పంపించేస్తారన్నమాట. నేను చెప్తున్నాను, నేను ఈ భూమి మీద చాలా నిష్ట కలిగినటువంటి భక్తి చేశాను. 40 రోజులు కార్తీక మాసాలు చేసి ఆడవాళ్ళు కూడా చేయని భక్తి చేశాను. ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి భక్తి ఏంటో కూడా చెప్తాను నేను. ఆ నూనె పోసి తలస్నానం చేసుకుని కాలువలో ఆ ఒత్తులు, ఆ అట్టుబద్దల మీద నూనె పోసి ఒత్తులు వెలిగించి ఆ నదిలో ములిగి చేసేవాడిని. 40 రోజులు కూడా ఉల్లిపాయ ఆ కర్రీస్లో వాడకుండా నేను చేశాను. నోములు మొత్తం ఉపవాసంతో చేశాను. పూజ అయ్యే వరకు తినేవాడు. అన్నీ చేశాను. కానీ ఈరోజు చెప్తున్నాను, ఈరోజు నా స్థితిని దేవుడు చూడక మానలేదు. జీవము కలిగినటువంటి దేవుడు నాకు దొరికాడు. ఈరోజు నాకు వివాహం అయింది, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు, దేవుని సంఘాన్ని ఇచ్చాడు. ఈరోజు జోసెఫ్ అనేటువంటి ఈ నామం పేరుట అనేక స్థలాల్లో, ఇతర రాష్ట్రాల్లో నన్ను ప్రేమించే వాళ్ళు మంది ఉన్నారు. దీనికి కారణం ఎవరంటే దైవం. అందుకంటున్నాను, దేవునితో నీ స్నేహం, దేవునితో సహవాసం, దైవ భక్తి ఎప్పటికీ నిన్ను ఒంటరి చేయదు అసలు. హల్లెలూయా. నేను ఎప్పుడు అనాథలుగా ఉండదు. అందుకే తల్లి మరిచిన, తండ్రిని విడిచిన, నేను నిన్ను విడవను, ఎడబాయును అన్నాడు దేవుడు. ఆ ప్రేమ ఎంతకాలం నన్ను బ్రతికింది. చచ్చిపోవడానికి ఎన్ని స్థలాలకు తిరిగానో నేను, ఒంటరిగా ఎన్ని ప్రాంతాలు తిరిగాను. 5 సంవత్సరాలు నిద్రపోకుండా సూసైడ్ చేసుకోవడానికి ఎంత ప్రయాసపడ్డానో. మెడిసిన్ లేకుండా, రక్తం ఎక్కించుకోకుండా, ఫుడ్ లేకుండా, వాటరే తాగి, నిద్ర లేకుండా 5 సంవత్సరాలు ఎలా బ్రతికానో తెలియదు. పుట్లో పాముని కూడా చాలా నిష్ట కలిగి పూజ చేసి 2 మార్లు మోకాళ్ళు వేసి తిరుపతి కొండ మెట్లు కూడా ఎక్కి అన్నీ చేసేది. నేను చేయలేని ఏమీ లేవు అసలు అన్నీ. హల్లెలూయా. కానీ ఈరోజు నాకు దేవుడు దొరికాడు కాబట్టే నేను సజీవుడిగా ఉండగలిగాను అన్నమాట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదే గొప్ప అంటే ఇది మాత్రమే కాదు, కానీ ఇంతకంటే గొప్ప జీవితం దేవుని రాజ్యము. హల్లెలూయా. భక్తి భూమి మీద ఏ మతం వారు చేసినా, ఏ కులం వారు చేసినా దేని కొరకు అంటే మానవుని ఈ భూమి మీద మానవుడి ఆయుష్ నిండిన తర్వాత, మానవ జీవితం ముగించబడిన తర్వాత భగవంతుడి దగ్గరికి చేరాలి. అలా భగవంతుడి దగ్గరికి వెళ్ళకపోతే ఖురాన్ చెప్పినట్లుగా, బైబిల్ చెప్పినట్లుగా, గరుడు పురాణం చెప్పినట్లుగా నరకాగ్ని గుండం ఉన్నది. ఆ భయంకరమైన ప్రమాదం నుండి ఈ దైవ భక్తే కాపాడుతుంది. అందుకని దైవ భక్తులు ఒక ముఖ్యమైనది ఏంటి అంటే రక్త ప్రోక్షణం. హల్లెలూయా. దైవ భక్తులు ముఖ్యమైనది రక్త ప్రోక్షణం అన్నమాట. అందుకని ఏ భక్తులైనా ఆల్మోస్ట్ చాలా మంది బొట్టికి ఎంత ప్రయారిటీ ఇస్తారో. ఏంటి బొట్టు అంటే భగవంతుడు చెందించినటువంటి ఆ రక్తం అనేటువంటి బొట్టు మనల్ని పాపము నుండి పవిత్రులు చేస్తుంది, మనల్ని నరకం నుండి తప్పిస్తుంది, మనల్ని దేవుని ఎదుట నిలబడుతుంది. కనుక ఈ భక్తిలో రక్త ప్రోక్షణ ఉంటుంది అన్నమాట. కనుక భయముతో కూడినటువంటి భక్తిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూడండి. కాబట్టి క్రైస్తవులైనా ఎవరైనా సరే, పాస్టర్స్ అయినా భయముతో ఈ భక్తి చేయకపోతే దేవుడు వారిని మెచ్చుకోడు, దేవుడు వారికి ఏ మేలు దాయడు, దేవుడు వారికి ఎటువంటి ఆయుష్నివ్వడు, ఏమి ఇవ్వడు. కనుక జ్ఞానము కలుగుతుందంట, మేలు కలుగుతుందంట, ఆయుష్ కలుగుతుందంట. నిజంగా ఈరోజు అత్తమ్మ కుటుంబాన్ని చూసినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఆమెకు దేవుడు విలువైన రక్షణ ఇచ్చాడండి. కుటుంబం అంతా పాపం, చిన్న పిల్లలు, ఆడపిల్లలు అండి, ఎంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడ్డారు, చాలా వేదన పడ్డారు. నిజంగా ఈరోజు చక్కగా మా అత్తమ్మ గారు ఎంత హ్యాపీగా ఉన్నారు. 2వ బిడ్డకి చక్కగా సంబంధం కుదిరింది. అప్పుడు కూడా చెప్తారు అందరూ వెళ్దాం. ఇంకా 3వ బిడ్డ శాంతి, భవాని, కీర్తి, శాంతి, వీళ్ళు 3 అంటే చాలా ఇష్టం నాకు.
హల్లెలూయా. ఎప్పుడు చాలా ప్రేమగా గౌరవంగా మావయ్య అని అండ్ చెప్తున్నాను. ఇలాగా ఇది కులానికి మతానికి చెందినటువంటిది కాదు. అలాగా దైవభక్తితో మనందరికీ ఒక కమ్యూనికేట్ ఉండాలి. మానవ జాతి దైవభక్తి ద్వారా మోక్షానికి చేరుతుందని పౌలు భక్తుడు చెప్పాడు. కాబట్టి భక్తి చేస్తున్నారు అందరూ, కానీ ఆ భక్తి ఎక్కడికి తీసుకువెళ్తుందో, ఆ భక్తి పరమాత్మ దగ్గరకు చేరాలంటే ఏం చేయాలో అది తెలుసుకోకపోతే ఎలా? అందుకని పౌలు గారు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే అన్నాడు మాట. కాబట్టి నేను ఈరోజు ఎవరిని విమర్శించకుండా ఆ భక్తే మోక్షానికి చేరాలంటే ఎలా అనేటువంటి దానిని చెప్పి నేను ముగిస్తున్నాను. కాబట్టి కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించి, మావయ్య గారు అక్కడ మరి ఓల్డేజ్ హోమ్ దగ్గర షాపు ఉంది, దాన్ని కూడా దేవుడు చక్కగా ఆస్వాదించలాగిన వచ్చిన మనందరి కుటుంబం కొరకు బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేద్దాం. తల్లవంచి ఎక్కించేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇగో ఈ దినమున ఇలాగన తండ్రి మావయ్య గారిని అత్తమ్మను ప్రేమించి ఇగో వారి యొక్క గృహ విషయంలో కూడా ఎంతో బాధ, ఎంతో వేదన, చాలా సంవత్సరాలుగా నలిగిపోయారు ప్రభువా. చాలా వేదనలో నలిగిపోయారు తండ్రి. ఇగో ఎట్టకేలకు ప్రభా తండ్రి, అవును నీ యందు అయ్యా భయభక్తులు కలిగిన వారికి నువ్వు దాచించిన వీళ్ళు ఎంతో గొప్పదన్నావు ప్రభా. ఇగో ప్రభా అత్తం ఏమైపోతుందని అయా తన భర్త, పిల్లలు, కుటుంబం ఎంతో వేదన పడ్డారు ప్రభా. ఇగో ఈ రోజునైనా మా ప్రియులకు మీరు అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. దీవించండి, ఇంకా ఉన్నతమైన మేలుల చేత, ఆశీర్వాదాల చేత అయ్యా నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని అత్తయ్యను మామయ్యను దీవించండి. మామయ్య గారు కూడా ఈ గొప్ప భాగ్యం మీరు అనుగ్రహించండి. ముగ్గురు బిడ్డలు మరొకసారి అయా భావానిని, ఇగో కీర్తిని, శాంతిని ప్రభా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారి బిడ్డలను, వారిని వివాహం చేసుకోబోతున్నటువంటి భర్తలను కూడా తండ్రి మీరు దీవించండి. వచ్చినటువంటి బంధువర్గం అంతటిని కూడా ఆస్వాదించి దీవించండి. ఈ భూమి మీద భక్తి సాధన ద్వారా పరమాత్మని మేమందరము చేరుకునే కృప మీరే దయచేయమని, నా దేశ ప్రజలందరినీ కూడా ఆస్వాదించి దీవించమని, ఈ దినం ఇలాగని ప్రార్థనలో పాల్పొందు పొందిన సహోదరాత్మలందరినీ కూడా మీరు ఆస్వాదించి దీవించి, ఇంకను మేము నీ యందు భయభక్తులు కలిగిన భక్తి చేస్తూ నీకు ఇష్టలుగా నీ వలన మేలు పొందుటకు సహాయం చేయను. ఆ మేలును అనేకులకి తండ్రి పంచేవారుగా మేము ఒకరితో ఒక్కొక్కరు కలిసిమెలిసి ఉండుకు సహాయం చేయమని యేసయ్య నామని ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాస సన్నిధి చేరిన మనకును ఈ యొక్క గృహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి అత్తయ్య మామయ్య కుటుంబానికి, వచ్చిన బంధువులకి, సంఘమునకును, లైవ్ ద్వారా ఆ స్థలాల నుండి దేవుని ఆత్మ వింటున్నటువంటి ప్రజలకును అంతఃకరణ శుద్ధి కలిగి, నిజాయితీ కలిగి, ఇగో దేశ వ్యక్తిత్వాన్ని, నియమాలను పాటిస్తున్నటువంటి దేశ పౌరులందరికీ సదాకాలము దేవుని కృప తోడేయండి, మోక్ష మార్గము కలుగు చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకు చేయం, ప్రభేసు రక్తమునకే చేయం, ప్రభేసునామ సంపూర్ణ విజయం, అపవాదికులకంత నాశన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.